ఓకే సార్, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కదా. సో రిజల్యూషన్ ని మనం నిలబెట్టుకోవడానికి లైక్ అచీవ్మెంట్ చేయడానికి ఎలాంటి ఏమైనా ప్రిపరేషన్స్ కానీ ఇంకేమైనా చేసుకోవాలంటారా? ఒకటి దీనికి ఏంటంటే మల్టీ స్టెప్ ప్రాసెస్ కింద చెప్తూ ఉంటాం మనం ఎప్పుడైనా సరే. ఒకటి మల్టిపుల్ రెజల్యూషన్స్ కాకుండా ఒకటో రెండో మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే కనుక అది కూడా ఏంటి అంటే కొంతమంది ఏంటంటే 6 డజన్ రెజల్యూషన్లు రాసుకుంటారు న్యూ ఇయర్కి. ఈ 6 డజన్లో ఏదో ఒకటైనా అచీవ్ అవుతాం కదా అని చెప్పేసి. బట్ ఈ 6 డజను అచీవ్ గారు, ఎందుకంటే కనుక ఒకదాని మీద ఫోకస్ పెట్టలేని వాడు 6 మీద ఏం ఫోకస్ పెడతాడు అనేటువంటి పద్ధతుల్లో ఉంటుంది. ఉన్నదాన్ని సరిగ్గా చూసుకోలేని వాడు కొత్తదాన్ని ఏం చూసుకుంటాడు అని చెప్పేసి అని ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఒకటో రెండో రెజల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పిక్ చేసుకోవడం. వెదర్ ఇట్ ఈస్ యువర్ వెయిట్ లాస్ గురించి కావచ్చు, లేదు అనేటప్పుడు ఏంటంటే మోర్ సేవింగ్ అని చెప్పేసి అని కావచ్చు, లేదంటే క్విట్ స్మోకింగ్ కానీ, లేదంటే స్టాప్ డ్రింకింగ్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో మ్యాక్సిమం 2 తీసుకుంటే సరిపోతుంది. 2 కన్నా ఎక్కువ తీసుకున్నా కూడా అచీవ్ చేయడం కష్టం అవుతుంది. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మన సంపద తరపు నుంచి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మనియానం అండ్ లెట్స్ ఆస్క్ రావు గారు అనేటువంటి 2 మేజర్ ప్రోగ్రామ్స్ని మనం కన్సిస్టెంట్గా చేస్తాం అంటే ఈ 2024లో వచ్చేటప్పటికి. సో ఆ కన్సిస్టెన్సీ అనేటువంటిది మెయింటైన్ చేయగలగాలి. రెండో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అంటే ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒక హ్యాబిట్ నుంచి కొత్త హ్యాబిట్కి మారాలి అనేటప్పుడు ఆ రీసెర్చ్ అనేటువంటిది ప్రాపర్గా జరగాలి. ఆ రీసెర్చ్ ఎప్పుడైతే ప్రాపర్గా జరుగుతుందో అంటే ఎంతకాలం పడుతుంది ఆన్ అండ్ యావరేజ్గా ఒక మనిషి ఒక హ్యాబిట్ని వదులుకొని కొత్త హ్యాబిట్కి రావాలి అనేటప్పుడు సుమారు 75 రోజుల నుంచి 90 రోజులు అంటే మినిమం 3 months అనేటువంటిది పడుతుంది. ఈ 3 months కన్సిస్టెంట్గా ఉండగలగాలి. అండ్ మధ్యలో ఏమైనా సెట్ బ్యాక్స్ వచ్చేటువంటి ఆటంకాలు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళు తెలుసుకోగలగాలి. అండ్ మూడోది వచ్చేటప్పటికి నేను ఆ రెజల్యూషన్ ఎందుకు తీసుకుంటున్నాను అనేటువంటి వై అనేటువంటి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వెన్ యువర్ వై ఈజ్ స్ట్రాంగ్ హౌ విల్ బికమ్ స్ట్రాంగ్ అనేటువంటిది. అంటే నేను ఎందుకు చేద్దాము అనుకుంటున్నది ఏదైతే దాని తాలూకా రీజన్ ప్రాపర్గా ఉంటే కనుక ఇందాక చెప్పినట్టుగా ఎక్స్టర్నల్ రివార్డ్ కావచ్చు, రికగ్నిషన్ కావచ్చు, లేదా పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే పాత స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఏంటి అంటే రికార్డు టైంకి రాయకపోతే హాల్ టికెట్ ఇవ్వరు, ఎగ్జామ్కి అలౌ చేయరు, రానివ్వరు అనేటువంటి భయం ఉంటుంది. లేదా ఎంప్లాయర్కి ప్రొడక్టివిటీ టైంకి మనం చూపించకపోతే శాలరీ రాదు, లేదంటే తీసేస్తారు అనేటువంటి భయం ఉంటుంది. అయితే భయమైనా ఉండాలి, లేకపోతే భక్తి అయినా ఉండాలి, లేకపోతే మూడోది గౌరవమైనా ఉండాలి. బీబీజీ ఏదైతే అంటుంటాం భయం, భక్తి, గౌరవం అని చెప్పేసి మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఏది లేకపోతే కనుక మనం అనుకున్నటువంటి రెజల్యూషన్ బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. అండ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో కొంతమంది రెజల్యూషన్ ఏంటి అంటే కనుక ఓకే ఈ నెల నేను డబ్బులు ఎక్కువ దాచాలి, లేకపోతే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలి, ఇలాంటి వేగ్ కైండ్ ఆఫ్ రెజల్యూషన్స్ అనేటువంటి పెట్టుకుంటారు. అలా కాకుండా ఈ నెల నేను ఖచ్చితంగా 20,000 రూపాయలు నేను దాచాలి, లేదా ఈ నెల నేను ఖచ్చితంగా 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి, లేదా ఈ సంవత్సరంలో ఓవరాల్గా ఒక 3 లక్షల రూపాయలు అప్పు తీర్చాలి. అంటే ఇక్కడ టైము ప్లస్ అమౌంట్ 2 కలిపి ఉంటేనే అది కొంతవరకు స్పెసిఫిక్గా ఉంటుంది మనకి. ఆ స్పెసిఫిక్నెస్ అనేటువంటిది లేకపోతే కనుక ఎలాంటి గోల్ రాసుకున్నా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే నేను డబ్బులు దాచాలి, ఎంత దాచాలి? నాకు శాలరీ 20,000 వస్తుంది, లేకపోతే నాకు శాలరీ 50,000 వస్తుంది, దాచాలి. ఎంత 5,000 దాచాలా, 10,000 దాచాలా, 1,000 రూపాయలు దాచాలా, రూపాయి దాచాలా? 50,000 వచ్చేవాడికి రూపాయి దాచడం అంటే పెద్ద కష్టం కాదు. అదే 50,000 వచ్చేవాడికి 10,000 రూపాయలు దాచాలి అంటే కనుక కొంచెం ఆలోచించాలి, కష్టపడాలి. అంటే ఆ థాట్ ప్రాసెస్ అనేటువంటిది క్లియర్గా ఉంటే కనుక బెటర్గానే ఉంటుంది అని చెప్పేసి. అంటే ఈ సినారియోలో వర్స్ట్ కేస్ సినారియో అనేటువంటిది ఎప్పుడు కూడా ఎస్టిమేట్ చేయరు. జనరల్గా ఏంటంటే నేను డబ్బులు దాచాలి అనుకుంటారు, కానీ పండగలు ఏంటి, పబ్బాలు ఏంటి, ఖర్చులు ఏంటి, పెళ్ళిళ్ళు ఏంటి, తర్వాత పుట్టినరోజులు ఏంటి, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఈ ఆటంకాలను దాటుకొని కూడా నేను ఎలా దాచాలి అనేటువంటి దానికి కొంత ప్లానింగ్ అనేటువంటిది ఉంటే కనుక దట్ వుడ్ బి బెస్ట్. అండ్ ఇంకొకటి పాయింట్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే గతంలో మనం ట్రై చేసి ఫెయిల్ అయినటువంటి గోల్స్ ఏమైనా ఉంటే కనుక అటువంటి వాటిని మళ్ళీ రెజల్యూషన్స్ కింద పెట్టుకోవడం అనవసరం. ఎందుకంటే గతంలో ప్రయత్నించాం కానీ అచీవ్ కాలేదు. సో అచీవ్ ఎప్పుడైతే అవ్వలేదో మళ్ళీ అదే చేయడం, మళ్ళీ అదే మిస్టేక్స్ని రిపీట్ చేయడం, లేదంటే మళ్ళీ అదే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఫాలో అయితే కనుక ఈసారి కూడా అచీవ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి సో కొత్త రకమైనటువంటి గోల్ని ఎంచుకోవడం, కొత్త రకమైనటువంటి పద్ధతిని మనం అవలంబిస్తే కనుక డెఫినెట్లీ గోల్ని అచీవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అని. సో ఇంకా మనం 6th పాయింట్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే అకౌంటబిలిటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఇందాక మనం ఎంప్లాయర్ తాలూకా అది కావచ్చు, లేదంటే కాలేజ్లో ఉండేటువంటి స్టడీస్ అప్పుడు కావచ్చు,
సో అదే రకంగా మన పర్సనల్ ఫైనాన్స్ కావచ్చు, లేదంటే ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, అకౌంటబిలిటీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే ఇందాక చెప్పినటువంటి భయం, భక్తి, గౌరవం ఏదైతే ఉంటుందో అది మన కొలీగ్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ, టీమ్ లీడర్కి కానీ, లేదంటే పేరెంట్స్కి కానీ, స్పౌస్కి కానీ, అట్లీస్ట్ పిల్లలకి పిల్లల తరపు నుంచి అయినా వాళ్ళ మంచి కోసం అని చెప్పేసి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ రెజల్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఎవరో ఒకరు మేజర్ బెనిఫిట్ మీద అనేటువంటిది ఉంటే కనుక ఆబ్వియస్లీ వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో అయినా సరే మనం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటి అంటే నీ మీదొట్టు నేను ఖచ్చితంగా మందు మానేస్తానని చెప్పేసి చాలా మంది చెప్పిన వాళ్ళు ఉంటారు, కానీ మందు మానేసరే లేదా అన్నది మనకు తెలియదు. నీ మీదొట్టు నేను నెక్స్ట్ మంత్ నుంచి సిగరెట్ మానేస్తానంటారు. ఓకే ఫైన్, అంటే ఒట్టేస్తున్నావు అంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ ఉంటే వేస్తున్నావు. సో అట్లీస్ట్ వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానం, గౌరవం, ఏదో ప్రేమ, భక్తి ఏదైతే ఉంటుందో దాని మీద ఉంటే కనుక, అండ్ అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళు కూడా అంతే ఫోకస్డ్గా మన మీద ఉంటే కనుక, మనల్ని రెస్పాన్సిబుల్గా ఉంచగలిగితే కనుక. సో ప్రతిసారి ఏంటంటే సినిమాల్లో చూపిస్తుంటారు, అంటే ఒక లవర్స్ ఇద్దరు కూర్చునేటప్పుడు ఏంటంటే మేల్ పర్సన్ ఎవరైనా సరే సిగరెట్ కాలిస్తే కనుక ఆ అమ్మాయి తీసి సిగరెట్ కాల్చేసి పక్కకి ఇసిరేయడం, ఇలాంటి ఆ రెస్పాన్సిబుల్నెస్ అనేటువంటిది ఇద్దరు తరపు నుంచి ఉంటే కనుక ఆబ్వియస్లీ అచీవ్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అని. అండ్ 7వ పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదు అని చెప్పేసి అని ఇందా మనం మాట్లాడుకున్నాం. అంటే ఒక హ్యాబిట్ మంచిది కావచ్చు, చెడు కావచ్చు. ఇప్పుడు నాకున్నటువంటి మేజర్ హ్యాబిట్ ఏంటి అంటే కనుక రోజు రాత్రి పడుకునే ముందు ఒక చిన్న పుస్తకంలో కనీసం ఒక 2 పేజీలు అయినా సరే చదవడం, లేదంటే ఒక లేటెస్ట్ ఆర్టికల్ ఏదైనా వస్తే దాన్ని కనీసం బ్రౌజ్ చేయడం అయినా సరే నాకు ఒక అలవాటు. సో ఇప్పుడు దాన్ని మాన్పించాలి అంటే కనుక దానికి మించింది ఇంకోటి ఏదైనా నాకు వస్తేనే కానీ అది నేను మాను. సో అదే రకంగా బ్యాడ్ హ్యాబిట్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఓకే నాకు అంతకన్నా ఏదైనా పవర్ఫుల్ది నాకు కనబడితేనే కానీ అది మారను అని చెప్పేసి అని మనం అనుకుంటాం. సో ఒక రిజల్యూషన్ హ్యాబిట్ కింద మారాలి అనేటప్పుడు ఏంటంటే 75 రోజుల నుంచి 90 రోజుల పాటు కావాలి అని చెప్పేసి అని మనం అంటూ ఉంటాం. సో అంత టైము కన్సిస్టెంట్గా మనం మెయింటైన్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా మారాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ కూడా, దృఢ సంకల్పం ఏదైతే మన వాళ్ళు చాలా మంది చెప్తుంటారో ఆ దృఢ నిశ్చయంగానే సంకల్పం కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటే ఆబ్వియస్లీ మారేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ కొత్త రొటీన్ వచ్చేంత వరకు కూడా వీ నీడ్ టు వెయిట్. అలా అని చెప్పేసి అని ఇప్పుడు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకున్నాం, 25 డేస్కి మనం ఇవాల్యుయేట్ చేస్తున్నామంటే అగైన్ ఓకే ఈ 25 డేస్లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఈ 25 డేస్ ఆల్రెడీ కన్సిస్టెంట్గా చేస్తున్న వాళ్ళని మెచ్చుకుంటూ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంకా మారడానికి ఇంకో 2 months 3 months ఈజీగా పడుతుంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఏదైనా సరే మనం అనుకుంటున్నటువంటి సోషల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో, మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మారడానికి కూడా ట్రై చేస్తూ ఉండగలగాలి. అంటే ఇందా నేను చెప్పినటువంటి కొలీగ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, సోషల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, తర్వాత ఏంటంటే ఇదంతా మారితేనే కానీ మనం అనుకున్నటువంటి లక్ష్యాలు చేరేటువంటి అవకాశం ఉండదు, లేదంటే అనుకున్న రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అచీవ్ చేసేటువంటి అవకాశం ఉండదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు.